సెప్టెంబర్ 18 మహాశక్తివంతమైన చంద్రగ్రహణం. ఈ 4 రాశులకు అఖండ రాజయోగం. వీరికి మాత్రం గండం. పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ఈ నెల 18న భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా మహాలయ పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతుంది. ఈ గ్రహణం మహాలయ పౌర్ణమి రోజు రావడం ఇంకా విశేషం. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మరో 4 రాశుల వారికి గండం ఎదురవ్వబోతుంది. మరి అదృష్టం పట్టబోతున్న 4 రాశులు ఏంటి? గండాలు ఎదురయ్యే 4 రాశులు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాదు, ఈ నెల సెప్టెంబర్ 18న మహాలయ పౌర్ణమి రోజు సంభవించే పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే పూర్తి సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాలయ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం సంభవించడం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. ఈ సంవత్సరం గ్రహస్థితులు బాగోలేదు. సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సరం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వికృతనామ సంవత్సరంలో ఆ సంవత్సరం మొత్తం వికృతం జరిగింది. ఆ తర్వాత శరవరినామ సంవత్సరం, ఆ సంవత్సరం అంతా అందరి జీవితాల్లో చీకటి వచ్చింది. ఆ తర్వాత ప్లవనామ సంవత్సరంలో జీవితాలు మారాయి. ఆ తర్వాత శోభకృత నామ సంవత్సరంలో అందరి జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. ప్రకృతి కోపంతో విలయ తాండవం చేస్తుంది. ఈ సంవత్సరంలో ప్రకృతి యొక్క ప్రకోపాన్ని భరించక తప్పదు. ఈ క్రోధినామ సంవత్సరంలో విశేషంగా 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు వచ్చాయి. ఉగాదికి పంచగ్రహ కూటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది. దాని యొక్క ప్రభావం ఈ సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ సూర్యగ్రహణం వరకు ఈ ప్రభావం ఉంటుంది. మళ్ళీ షష్టగ్రహ కూటమితో కూడిన సూర్యగ్రహణం 2025 ఏప్రిల్ నెలలో వస్తుంది. అప్పటి వరకు క్రోధినామ సంవత్సరం యొక్క క్రోధము ఈ భూమండలంపై ఉంటుంది. ఇప్పుడు విశేషంగా చెప్పాలంటే ఈ నెల అంటే సెప్టెంబర్ 18, 2024న అలాగే 2 అక్టోబర్ 2024న గ్రహణాలు ఉన్నాయి. చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఉంటుంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఉంటుంది. ముందుగా ఈ నెల సెప్టెంబర్ 18, 2024న పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18 ఉదయం 7:40 నుండి ఉదయం 8:40 వరకు మొత్తం 59 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే ఇది మన భారత కాలమానం ప్రకారం ఉదయం సంభవిస్తుంది. ఎందుకంటే ఇది మన భారతదేశంలో సంభవించదు. ఈ సమయంలో మన దేశంలో చంద్రుడు అస్తమిస్తాడు, ఇతర దేశాలలో చంద్రుడు ఉదయిస్తాడు. అందుకే మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏమాత్రం ఉండదు. ఏ దేశంలో చంద్రగ్రహణం సంభవిస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో అయితే లేదు, మనకు కనబడడం లేదు. కాబట్టి మనకు సూతకం ఉండదు, గ్రహణ నియమాలు ఉండవు, దేవాలయాలు మూసివేయడం ఉండదు, ఆహార నియమాలు, ఇల్లు కడుక్కోవడం, సంప్రోక్షణ ఇవేవి మనకు ఉండవు. అయితే ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై తప్పక ఉంటుంది. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో, ఈ గ్రహణం జరిగిన తర్వాత గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో దాన్ని బట్టి కొన్ని రాశుల వారికి కీడు అనేది ఉంటుంది, కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని విపత్తులు జరుగుతాయి, కొన్ని లాభాలు కూడా జరుగుతాయి. ఒక చోట నష్టం జరిగితే ఇంకొక చోట లాభం జరుగుతుంది. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు 4 రాశులకు నష్టం, 4 రాశులకు లాభం కలుగుతుంది. మరో 4 రాశులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఆ లాభ నష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎప్పుడైతే గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణ రాశి ఉంటుందో, అంటే మన రాశి నుండి గ్రహణ రాశి 3వ రాశి, 8వ రాశి, 4వ రాశి, 11వ రాశి, ఈ రాశుల వారికి లాభం కలుగుతుంది. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం 2వ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది. మకర రాశి వారికి ఈ గ్రహణం పట్టిన రాశి 3వ రాశి అవుతుంది. అదే ధనస్సు రాశి వారికి 4వ రాశి అవుతుంది. అదే సింహరాశి వారికి 8వ రాశి అవుతుంది. అదే వృషభ రాశి వారికి 11వ రాశి అవుతుంది. కాబట్టి 3, 4, 8, 11 స్థానాలు కలిగిన ఈ 4 రాశులు ఎవరైతే ఉన్నారో, అంటే మకర, ధనస్సు, సింహం, వృషభ రాశులు, ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది. ఈ గ్రహణం వల్ల ఈ 4 రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఎక్కడో ఒక చోట నష్టం జరిగినప్పటికీ వీళ్లకు మాత్రం లాభం కలుగుతుంది. ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి నష్టం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ గ్రహణ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టం. అంటే మీనరాశి వారికి అరిష్టం. అందులోనూ ఉత్తర భాద్రపద వారికి గండకాలం. మీనరాశికి 2వ స్థానం కుంభరాశి, కాబట్టి కుంభరాశి వారికి అరిష్టం. ఈ గ్రహణం తర్వాత 7వ స్థానమైన కన్యా రాశి వారికి ఈ గ్రహణం అరిష్టం. ఇక 6వ స్థానమైన తులారాశి వారికి అరిష్టం. అంటే కన్యా రాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టమవుతుంది. అంటే అనారోగ్యం రావడం, బంధువుల మధ్య తగాదాలు రావడం, తమ యొక్క వస్తువులు కోల్పోవడం, వ్యాపారంలో నష్టం జరగడం లేదా మోసపోవడం వంటివి జరుగుతాయి. అలానే ఇంకొక విషయం ఏమిటంటే, మీనరాశి వారికి అలాగే కన్యా రాశి వారికి రాబోయే ఈ 2 గ్రహణాలు వీరికి అరిష్టం కలుగుతుంది. ఈ నెల రోజులు మీనరాశి మరియు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మోసపోయే ప్రమాదం 100% ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు కన్యా, మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద అబండాలు వేస్తారు. మీనరాశి, తులారాశి, కుంభరాశి, కన్యరాశి వీళ్లకు చంద్రగ్రహణం బాగోలేదు. అలాగే మీన, కన్యరాశి వారికి ఈ 2 గ్రహణాలు బాగోలేదు. ఈ చంద్రగ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు కలిగేది వృశ్చిక, కర్కాటక, మిథున, మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. వీళ్ళు కనుక లాభరాశితో కలిసి ఉంటే లాభం కలుగుతుంది, నష్టరాశితో కలిగి ఉంటే నష్టం కలుగుతుంది. వృశ్చిక, కర్కాటక, మిథున, మేషరాశి వారు మీన, తుల, కుంభ, కన్యారాశి వారితో ఎటువంటి సహవాసం చెయ్యకుండా ఉంటే మంచిది. సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మీకు మంచిది. సహవాసం చేస్తే వారి అరిష్టం వీరికి కూడా కలుగుతుంది. ఇక ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయంటే, ఇది మీనరాశిలో సంభవిస్తుంది. కాబట్టి మీనరాశిలో చంద్రగ్రహణం అంటే మీనరాశిలో చంద్రుడు, రాహువు కలిసి ఉన్నారు. చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు, అది కూడా మీనరాశిలో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, జలం పైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జలప్రళయాలు సంభవిస్తాయి. ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి. అలానే వరదలు వస్తాయి. గ్రామాలు మునిగిపోతాయి. ఈ గ్రహణ ప్రభావం అక్టోబర్ 18 వరకు ఉంటుంది. ఈ గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు మరియు ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటంటే, దైవధ్యానం తప్పక చేసుకోవాలి. ఇంట్లో ఉండి దైవధ్యానం చేసుకోవాలి. ఈ గ్రహణం జలంపై గండంగా వస్తుంది. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. విహారయాత్రలకు, బోటింగ్ ఇలాంటి వాటికి వెళ్ళకండి. అక్టోబర్ 18వ తేదీ వరకు గండ పురుషుడు భూమి మీద సంచారం చేస్తాడు. జలం పైన సంచారం చేస్తాడు. తర్వాత అగ్నిపైన సంచారం చేస్తాడు. అంటే జలం వల్ల, అగ్ని వల్ల విపత్తులు సంభవిస్తాయని అర్థం. ఇక గ్రహణ సమయం ప్రకారం చూస్తే కనుక, ఎవరెవరికి జాతకంలో అయితే చంద్రుడు, రాహువు కలిసి ఉన్నా, చంద్రుడు, కేతువు కలిసి ఉన్నా, వారికి జీవితంలో ఏవి కూడా పూర్తిగా దొరకవు. వారు తృప్తి పొందలేరు. వారికి జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు.
ఎవరైతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం మధ్య కాలం అంటే సంధి కాలంలో పుడతారో వారికి అదృష్టం కలిసి రాదు. ఈ గ్రహణం మన దేశంలో అయితే కనపడదు. గ్రహణ నియమాలు వర్తించవు. ఇల్లు కడుక్కోవడం ఏమీ ఉండవు. కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం 3వ నెల నుండి 9వ నెల వరకు ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది. ఈ గ్రహణం రోజు మేము చెప్పిన సమయంలో ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి. ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీన గ్రహణ సమయంలో నిద్రించండి లేదా దైవనామస్మరణ చేసుకోండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చేసుకోండి. గుమ్మాలకు కిటికీలకు రావి ఆకులు తోరణంగా కట్టుకోండి. దానివల్ల గ్రహణ విచక్ష కిరణాలు మన ఇంట్లోకి రాలేవు. ఈరోజు మాత్రం మాంసాహారం తినకండి. గుడ్లు మాంసం ఈరోజు తినరాదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్త పడండి. మంచినీళ్లు తాగుతున్న కృష్ణ మంత్రం చదువుకోండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ లేదా ఓంకారం పఠించండి. గర్భిణీ స్త్రీలకు అన్నిటికన్నా దివ్యమంత్రం శ్రీమాత్రే నమః అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి. చక్కగా ఒకవైపు తిరిగి పడుకోండి. మంచి పుస్తకాలు చదువుకోండి. దైవ కథలు వినండి. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలలో ఈ గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. ఈ గ్రహణం ఏర్పడిన ఆయా దేశాలలో విపత్తులకు దారితీస్తుంది. ఆయా దేశాలలో జలప్రళయాలు, భూకంపాలు సంభవిస్తాయి. ఈ గ్రహణ సమయంలో అందరూ ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి. అలాగే గ్రహణ సమయంలో లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పఠిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.